ఇవి అది అడుగు ముందు, లేదా బ్యాంకులు కాదు, ఒక వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి తనఖా పెడతాను. వాళ్ళు తీసుకుంటారా? ఏ బేసిస్లో తీసుకుంటాం? అందుకని మీరు ఆలోచించుకోండి. మీరు ఉండే ఇల్లుని తాకట్టు పెట్టేస్తాడు, మీరు ఉండని ఇల్లుని అమ్మేస్తారు, మీరు దున్నని భూమిని లాగేసుకుంటారు, మీరు దున్నే భూమిని తాకట్టు పెట్టేస్తారు. ఇదే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో చాలా చాలా డేంజర్. వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తున్నా, అది మనం కూర్చోబెట్టి ఒక దెయ్యాన్ని భుజాల మీదకి ఎక్కించుకొని తిరిగారు 2019 నుంచి 2024 దాకా. ఆ దెయ్యాన్ని తాట తీసే సమయం ఆసన్నమైంది. మీరు సంసిద్ధంగా ఉండండి, మేము మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, యువతకి మేనిఫెస్టోలో కీలకమని చెప్తున్నాను. యువతకి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లు చేయటం, ప్రతి చేతికి పని కల్పించడమే కూటమి తాలూకు లక్ష్యం. ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని. చేతి వృత్తులు, కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి లక్ష్యం. కూటమి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి విడుదల చేస్తాం. ఫీజు రీఎంబర్స్మెంట్లని తిరిగి వెంటనే విడుదల చేస్తాం. 50 సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి 4000 పెన్షన్ని 1వ తేదీన ఇంటి వద్దనే అందజేస్తాం. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థినికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి ఆ తల్లికి అందజేస్తాం. సంవత్సరానికి ఆడబిడ్డలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 ఆర్థిక సహాయం అందిస్తాం. ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు అందజేస్తాం. మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యం, కేవలం ఆధార్ కార్డు తీసుకెళ్తే అలాంటి పరిస్థితుల్లో బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం, అలాగే ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండానే ఉండేలాగా చూస్తాం. మనకి పేదలు కడుపు నింపడానికి ఇందాక అడిగారు మిలిటరీ వాళ్ళు, అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా పెడతాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 24% చేసిన బీసీ రిజర్వేషన్లు